తీయవేంట్రా? ఫోన్ తీయరా, ఫోన్ తీయి. నా పరిస్థితి చావు బతుకుల మధ్య పెట్టావు కదరా. నన్ను తలెత్తుకోకుండా చేసి ఇప్పుడు పలకవేంట్రా? ఫోన్ తీయరా, తీయరా. దీని తల్లి బతుకు తూ. గీడుంటే గీ పెద్ద ఏమోని చూడాలి, లోపటుంటే వంట పని చూడాలి. చల్లబోయండు ముసల్దాంతో పోతే కూలి చేయాలి. అలాంటప్పుడు ఇక్కడే కూర్చోవచ్చు కదమ్మా. గంత కంటే గీ వంట చేసుడే సుఖం. అరే నేను నిన్నలేదమ్మా. గౌరీ తొంగి చూస్తుంటే ఇటు వచ్చి పక్కన కూర్చోవచ్చు కదా అంటున్నాను. సీను, లెక్క తప్పురా. తప్ప ఎట్లా పెద్దయా? ఒక టాబ్లెట్ 3 రూపాయలు. 3 టాబ్లెట్స్ ఎంతరా? 9 రూపాయలు. ఏమ్రా సీనుగా, మరి నేను 10 రూపాయలు ఇస్తే 3 రూపాయలు లెక్కన పెద్ద అయ్యాకి 3 టాబ్లెట్ తెచ్చి 10 రూపాయలు సరిపోయిందంటివి కదరా? ఓ పెద్దయా, టాబ్లెట్స్ 9 రూపాయలకే, మీ 3 రూపాయే. ఇప్పుడు దెబ్బు 10 సరిపోయినా లేదా? అరే నన్నే ఆవులదాన్ని చేస్తారా? మీ చెమడాలు తీస్తా బిడ్డ. ఆగులి, అరే ఆగులి ఆగులి. అమ్మా, అమ్మా చేయంటమ్మా ఇది. మై గాడ్. ఏ తీ, ఏం గాలే. ఏంటమ్మా ఇది, చూసుకోవద్దా? బాగా నొప్పిగా ఉందమ్మా.
ఏంటిది ఇంతలా కట్టయింది? ఏంటమ్మా, తట్టుకోగలవా? డాక్టర్ దగ్గర పోదామా? డాక్టర్ తానుకా? ఎందుకోసానికి? ఎందుకా? ఇంత చిన్న కోతకి డాక్టరు మందు సూదులు. అయ్యో, మా పల్లెలో నాట్లకు పోయినా కోతలకు పోయినా అసలు ఏ పొలం పని పోయినా దెబ్బలతో రాని రైతు ఉండడు. విన్నావా? అరే కూకోపో పెద్దయ్యా. ఎద్దు బండికుండే ఖలేజా గాలి మోటార్కుంటదా చెప్పు? బోల్. పో పోయి పండుకోపో. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? హాయ్ అశ్విని, రారా. చెప్పు, ఏంటి ప్రాబ్లం? ఏంటి అశ్విని, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? చెప్పు. డాక్టర్, ఒక్కసారి నన్ను టెస్ట్ చేయండి ప్లీజ్. పద. నీ హస్బెండ్ నీతో కలిసి ఉండడం లేదు కదూ? అవును డాక్టర్. మరెలా జరిగింది ఇది? అంటే ఎస్, యు ఆర్ కన్సీవ్డ్. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు.
ఈ విషయం ఇంట్లో తెలుసా? నో నో డాక్టర్, తెలీదు, తెలియడానికి వీల్లేదు. అంటే డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ నాకు నాకు అబార్షన్ చేయండి డాక్టర్, ప్లీజ్. ప్లీజ్ డాక్టర్, నాకు అబార్షన్ చేయండి. ఇప్పుడే, వెంటనే చేయాలి. ఈ విషయం ఇంట్లో తెలియకూడదు, ఇంట్లో తెలియకూడదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, దయచేసి అబార్షన్ చేయండి. నన్ను కాపాడండి. మా ఇంటి పరువు మర్యాద కాపాడండి ప్లీజ్. అశ్విని, కాస్త ఆగు. ఏంటిది? అబార్షన్ అంటే మామూలు విషయం అనుకున్నావా? మీరు కాదంటే ఖచ్చితంగా చచ్చిపోతాను డాక్టర్. చెప్పండి, చచ్చిపోమంటారా? డాక్టర్, మీకు మా ఇంటి పరిస్థితులు తెలుసు, నా పరిస్థితులు తెలుసు. దయచేసి ఈ సాయం చేయండి. దయచేసి అబార్షన్ చేయండి. దయచేసి అబార్షన్ చేయండి డాక్టర్. అశ్విని, ప్లీజ్ రిలాక్స్. నీ పరువు, మీ ఇంటి పరువు పోగొట్టడం నాకు మాత్రం ఇష్టమా చెప్పు? కానీ అబార్షన్ అంటే ముందు నీ కడుపులో ఉన్న పిండం పరిస్థితి ఏంటి, నీ హెల్త్ కండిషన్ ఏంటి, అబార్షన్ చేయటం వల్ల నీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నది కన్ఫర్మ్ కావాలి కదా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను ఈ గర్భంతో ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఒకసారి నీ హెల్త్ కండిషన్ చూడండి. తనకి బీపీ, షుగర్, యూరిన్, బ్లడ్ టెస్ట్లన్నీ చేయించు. చాలా అర్జెంట్, వెరీ ఫాస్ట్. ఓకే డాక్టర్. ఓకే, నువ్వు వెళ్ళి టెస్ట్ చేయించుకో. హలో, నమస్తే మేడం. నేను డాక్టర్ సునీతని మాట్లాడుతున్నాను. ఇలాంటి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. చెప్పు సునీత, అశ్విని వచ్చింది కదూ? మేడం, ఈ విషయం మీకెలా తెలుసు? చెప్పా కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని. చెప్పు, ఏంటి విషయం? ఇంకా చెప్పేదేముంది మేడం, ఇది కూడా మీరు గెస్ చేసే ఉంటారు. అశ్విని గర్భవతి. తన అబార్షన్ చేయించుకుంటుంది మేడం. ఇప్పుడే, వెంటనే చేయమంటోంది. మేడం, వద్దు. అబార్షన్ చెయ్యొద్దు. ఆపేయ్. తను పాపం చాలా ఫీల్ అవుతోంది మేడం. ఏడుస్తోంది, బతిమాలుతోంది, చచ్చిపోతాను అంటోంది. సునీత, ఒక అబార్షన్ చెయ్యాలంటే
బిడ్డ తల్లి అంగీకారంతో పాటు తండ్రి పర్మిషన్ కూడా అవసరం. తెలుసు కదా? తండ్రి ఎవరో తెలియకుండా అతని పర్మిషన్ లేకుండా అబార్షన్ చేస్తావా? రేపతనొచ్చి ఎవరు చేయమన్నారు అని నీ మీద కేసు పెడతాడు. న్యాయం ధర్మం కాబట్టి నేను అతన్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? జైలుకెళ్ళినా పర్వాలేదు, అశ్వినికి అబార్షన్ చేయటమే నీకు ముఖ్యము అనుకుంటే నీ ఇష్టం. ఎంతైనా డాక్టర్వి, నిర్ణయం నీదే. లేదు మేడం, మీ ఇష్టమే నా ఇష్టం. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, అంతే. గుడ్, చాలా ఫాస్ట్గా గ్రహించావు. ఇంకేం మరి? ఏం చెయ్యాలో అర్థమైందిగా. ఎలా చెయ్యాలో ఏం చెప్పి పంపించాలో నువ్వే చెప్పి పంపించు. అలాగే మేడం, ఉంటాను. నమస్తే. అశ్విని, ఇక నువ్వు అవుట్. ఏం డాక్టర్, అబార్షన్ చేస్తున్నారు కదా? సారీ అశ్విని, ఇప్పుడు నీకు అబార్షన్ చేస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదం. అంతేకాదు, ఒకవేళ నువ్వు బ్రతికినా లైఫ్ లాంగ్ బెడ్ మీద గడపాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో చచ్చినా పర్లేదనుకున్నా బతికి బెడ్ మీద ఉండిపోతే అంతకన్నా నరకం ఇంకేం ఉండదు. ఇందులో ఏది జరిగినా ఈ నిజం మాత్రం అందరికీ తెలుస్తుంది. నువ్వన్నే పరువు మర్యాద ఇంకా దిగజారుతుంది. దేవుడా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు డాక్టర్? ఓ పాంచి, ఒక్క వారం రోజులు ఆగు. అంతవరకు మందులిస్తాను, అవి వాడు. ఆ లోపు నీ హెల్త్ కండిషన్ మెరుగైతే నీ కోరిక ప్రకారం అబార్షన్ చేస్తా. అంతవరకు మాత్రం జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యి, సరేనా? అంతేనా డాక్టర్? ఇంకో మార్గమే లేదా? ఉంటే నేనెంత బాధ పెడతాను అశ్విని. ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. వారం తర్వాత రా. ఆల్ ది బెస్ట్. బెస్ట్. సరే డాక్టర్, మీరు చెప్పినట్టే వెయిట్ చేస్తాను.
ఇప్పుడు నీకు అబార్షన్ చేస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదం. ఒకవేళ నువ్వు బ్రతికినా లైఫ్ లాంగ్ బెడ్ మీద గడపాల్సి ఉంటుంది. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళావు? అది షాప్కి వెళ్ళాను పిన్ని. షాప్కి? ఓహో, ఏమ్మా ఇప్పుడెందుకు వెళ్ళటం? అయినా అన్నింటికి నేనున్నా అంటూ వెళ్ళకపోతే తలుపులమ్మని పంపించచ్చుగా. అది అది అంటే కాస్త రిలాక్స్డ్గా ఉంటుందని. ఓ, ఉండాలి. అప్పుడప్పుడు మనకు కావలసిన పద్ధతిలో రిలాక్స్ అవ్వకపోతే కష్టం కదా. అదే ఎక్కడికెళ్ళావో కనుక్కుందామని వచ్చాను. వస్తానమ్మా. అవును, నీకు కడుపులో ఏదోగా ఉందన్నావు. ఎలా ఉందమ్మా ఇప్పుడు? అది అది అదేం లేదు పిన్ని. ఏంటమ్మా నువ్వు ఏమీ లేదంటావేంటి? ఏదో లేకపోతే వాంతులెందుకవుతాయి? అబ్బే అదేం లేదు పిన్ని. ఏదో వికారంగా ఉండి అలా అయ్యింది. నిజమే, వికారం కలిగితేనే ఇలాంటి వాంతులయ్యేది. సర్లే, అయితే ఏమీ లేదంటావు అంతేగా? అవును పిన్ని, ఏం లేదంటున్నానుగా. నిజంగా ఏమీ లేదుగా? నిజంగానే ఏం లేదు పిన్ని. మరి డాక్టర్ సునీత అలా చెప్పిందేంటమ్మా? ఏం చెప్పింది పిన్ని? అదే నీకదేదో కడుపు అని. రెండో నెలని. అది చెప్పగానే నువ్వు కంగారు పడి అబార్షన్ చేయమన్నావని ఇలా చాలా చెప్పిందమ్మా. పిన్ని నోర్మయ్ నోర్మయ్ నోర్మయ్. ఎవరే నీకు పిన్ని? పిన్నిట పిన్ని. నీకసలు వావి వరుసలు విలువలు ఉన్నాయటే?
ఉంటే ఇంతకు బరి తెగిస్తావా? ఇంత దారుణానికి దిగుతావా? హ్మ్. ఎన్నిసార్లు అడిగానే, ఎంత బతిమిలాడానే. ఎవడేవాడు చెప్పు అని. హ్మ్. ఇలాంటివే మానమని. నా మాట విన్నావా? సిగ్గు లజ్జ వదిలి కామంతో కళ్ళు మూసుకుపోయి ఛీ! ఏంటి ఆ చూపు? తప్పు చేయలేదని చూస్తున్నావా? తప్పు చేస్తే నీకేంటి అని చూస్తున్నావా? పిన్ని, నేనే తప్పు చేయలేదు పిన్ని. ఆ మనిషి, నా కడుపుకు కారణమైన మనిషి గురించి వద్దు, చెప్పొద్దు. హ్మ్. చెప్పే అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు. చిన్నదానివి, చెడిపోయే వయసులో ఉన్నదానివని ఎంతో బుజ్జగించడిగా తీసి పారేశావు. ఎవరికి తెలుస్తుంది అనుకున్నావు? ఇప్పుడు అనుభవించు. ఆడదాని నోట్లోనే కాదే, ఆడదానిలోని అణువణువులో నిజం దాగని తత్వాన్ని నింపాడా దేవుడు. నెల తిరిగేసరికి పెరిగే నీ కడుపే నువ్వేంటో ఇంట్లో వాళ్ళకే చెప్తుంది. అప్పుడు చెప్పు వాళ్ళందరికీ. నిన్ను నిలదీసే ప్రతి వాడికి అప్పుడు చెప్పు, నీ కడుపుకి కారణమైన వాడు ఎవడు అన్నది. పిన్ని, పిన్ని ప్లీజ్, ఇంతకన్నా నన్ను ఒక్కసారి చంపే పిన్ని. అంత అవకాశం మాకెక్కడిచ్చావు అశ్విని? నీ చావు నువ్వే తెచ్చుకున్నావు. నీది హత్య కాదు, ఆత్మహత్య. నీ చేతులారా నువ్వే తెచ్చుకున్న ఆత్మహత్య. పిన్ని, తప్పైపోయింది పిన్ని, నన్ను కాపాడు పిన్ని. నా గురించి కాదు, రుద్దు, అక్ష, దీపు వీళ్ళ గుండెలు బద్దలు కాకుండా ఉండటం కోసం, వాళ్ళ కోసమైనా నన్ను కాపాడు పిన్ని. వెళ్ళావుగా, డాక్టర్ దగ్గరికి వెళ్ళావుగా, ఏం చెప్పింది? వల్ల కాదు అని చెప్పిందిగా. అయినా సరే చేయించుకుంటానంటే చేయించుకో. అప్పుడు నువ్వు చెప్పకముందే అందరికీ నీ కడుపు విషయం తెలుస్తుంది. ప్రతి వాళ్ళు నిలదీస్తారు, మొహాన ఉమ్మేస్తారు. ఆ సీన్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మరి ట్రై చెయ్యి. పిన్ని, పిన్ని, పిన్ని ప్లీజ్ పిన్ని. ఈ విషయంలో నేనేం చెయ్యను. చేస్తే మిగతా వాళ్ళకి భవిష్యత్ ఇవ్వలేను. మంచి భవిష్యత్ ఇస్తానన్నా వాళ్ళు నమ్మరు. కానీ నిన్ను సంజయ్షి మాత్రం అడుగుతాను, ఒంటరిగా కాదు, అందరి ముందు. సమాధానమే చెప్తావో సమాధే అవుతావో నీ ఇష్టం.
సమాధానమే చెప్తావో సమాధే అవుతావో నీ ఇష్టం. పాగల్లో కొడుకు నన్ను పెళ్లి చేసుకున్నాక నన్ను అమ్మేస్తాడంట. గసండి పుండాకోరు కొడుకు నీకు దోస్తానా అంటే నువ్వెంత హోలీగానివిరా. గల్లుచ్చేగానికి బచ్చా కొడుకు దోస్తు.
మనసా మనసా హో మనసా ఐ లవ్ యూ బావా. బావా, కళ్ళు నా మీద, వీళ్ళు కంప్యూటర్ మీదనా? అన్యాయం కదా? ఏంటి, నేను నా వర్క్ చేసుకుంటున్నానంతే, ఎవరిని చూడలేదు. ఆహా, అలాగా? మరి ఇప్పటిదాకా చిలిపిగా నవ్వింది ఎవరిని చూసమ్మా? దీపు ప్లీజ్. ఇంకా ఎందుకు బావా నీ ప్రేమను దాస్తావు? అది నా దగ్గర. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇక ప్రపంచంలో ఏ శక్తి నన్ను నీ నుంచి వేరు చేయలేదు. నీ మనసు మొన్నే అర్థమైంది, నీ మూడ్ ఈ రోజే ఇప్పుడే అర్థమైంది. నేను నీదాన్ని బావా, నీ ఇష్టం. దీపు, నాకు పెళ్లి కావాలన్న పట్టింపు కూడా లేదు. నువ్వు ముఖ్యం, నీ ఆనందం ముఖ్యం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు అసలు నీ మీద దీపు విషయం మనకి తెలియంది కాదు. ఏమాత్రం ఇందులో తేడా వచ్చినా, ఈ పెళ్లి జరగదని తెలిసినా అది సూసైడ్ చేసుకుంటుంది. నేను ఇందాకే దాన్ని పెళ్లి చేసుకోనని చెప్పుంటే అది అప్పుడే సూసైడ్ చేసుకునేది. బావా, బావా, నీ మీద నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయం చెప్పి పొరపాటు చేశానా అనుకుంటున్నాను. అదేంటి బావా, ఎందుకలా అన్నావు? లేకపోతే ఏంటి దీపు, పెళ్లి కాకుండానే ఇలా అనడం, అనుకోవడం చిన్నతనంగా లేదు? పెళ్ళయ్యాక పవిత్రంగా అనిపించే విషయం పెళ్లి కాకముందు పాపం అనిపించుకుంటుంది. అయినా ఇప్పుడు మనం ఏం సాధించామని, జీవితంలో ఏం స్థిరపడ్డామని అప్పుడే పెళ్లికి తొందరపడాలి? నేను సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలి, సక్సెస్ కొట్టాలి, స్థిరపడాలి. తర్వాత అక్ష పెళ్లి, ఆ తరువాతే నా పెళ్లి. నేను కాదంటే కదా బావా. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నా పని నేను చేసుకోలేను. నువ్వు కూడా ఒక టార్గెట్ పెట్టుకో. జీవితానికి ఓ సూపర్ ఆబ్జెక్ట్, ఓ టార్గెట్, ఓ అచీవ్మెంట్ ఉండని ప్రాణం పణంగా పెట్టి దానికోసం ఫైట్ చెయ్యి, హార్డ్ వర్క్ చెయ్యి. మొత్తం నీ ఎఫర్ట్స్ అన్నీ దాని మీద పెట్టి సాధించు. అప్పుడు దొరికే ఆనందం ముందు నీకు ప్రపంచంలో అన్నీ తక్కువే అవుతాయి. ప్రస్తుతం నీ ఆర్థిక పరిస్థితిని నువ్వు చక్కదిద్దుకోవాలి. వీరు కొట్టిన దెబ్బ నుండి తేరుకోవాలి. మళ్లీ నిలబడి ఎదిగి నిరూపించుకోవాలి. మావయ్య పెద్దవాడయ్యాడు, ఆయనకు విశ్రాంతి ఇవ్వాలి. ఇంత భవిష్యత్తు నీ ముందుంచుకుని ఎప్పుడైనా అందుకోగలిగే ఇలాంటి విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ దీపు, అసలు నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? దీపు, సారీ బావా, ఇన్నాళ్ల కల నిజమైందన్న ఆనందంలో అతిగా ప్రవర్తించాను, నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ బావా. సరే బావా,
నీ ఆనందమే నా ఆనందం, నీ తృప్తే నా తృప్తి. నువ్వు చెప్పావు కాబట్టి నీకోసం సాధిస్తాను, నీకోసమే సాధిస్తా. ఇట్స్ మై ప్రామిస్.